ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాలలో ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం నేతలు నంద్యాలలోని బొమ్మలసత్రం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ ఎస్సీ నేతలు వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపకపోతే ప్రత్యేక ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎస్సీ విభాగం నేతలు మాట్లాడుతూ చంద్రబాబు తన పర్యటనల కోసం ప్రభుత్వ సొమ్మును కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి ఉన్న శ్రద్ధ ప్రభుత్వ వ్యవస్థలను నడిపేందుకు మనసు రావడం లేదంటూ నిలదీశారు. కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్య, వైద్య రంగంలో ఎంతో ఉపయోగపడుతుందని, అలాంటిది పెట్టుబడిదారులకు తన రాజకీయ నాయకుల కడుపులు, జేబులు నింపేందుకు తనకు నిర్ణయాలు ఉంటాయే తప్ప పేద ప్రజలకు ఉపయోగపడే విద్య, వైద్య రంగాలను మాత్రం నీరు వార్చడం ఆయన రాజకీయ నిర్ణయాలకు నిదర్శనమని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ మేరకు గౌరవ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాలలో శ్రీ శిల్పారావిచంద్ర రెడ్డి గారి అధ్యక్షతన ఎస్సీసీఎల్ ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎప్పుడు చూసినా చంద్రబాబు గారికి పేదల మీద ఎలక్షన్లప్పుడు ఒక మాట, ఎలక్షన్లు దాటిన తర్వాత ఒక మాట చెప్పడం అలవాటుగా అయిపోయింది. ప్రతి విషయంలో కూడా మాట ఒకటి చెప్పి మరి ఏది కూడా చేయకుండా ప్రజలకు ప్రతి విషయాన్ని దూరం చేయడంలో ముందుండే వ్యక్తిగా 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద, బడుగు, బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రకుల పేదలకు మరి ఈరోజు వైద్య విద్యను దూరం చేసే విధంగా ఏదైతే మెడికల్ కాలేజీలు సగంలో ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే ఈ పరిస్థితుల్లో మరి అక్కడ ఖర్చు పెట్టకుండా తను పేదవారికి వైద్య విద్యను దూరం చేయాలని చెప్పి మరి ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని మరి రాష్ట్రంలో ఉన్న మండలిలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనందరూ వ్యతిరేకిస్తున్న పీపీపీ చేయడానికే ఈరోజు ఇష్టపడ్డాడు. మరి ఎందుకంటే పీపీపీ చేయడం వల్ల తన వర్గానికి, తన అనుకూలమైన వారికి ఈరోజు వైద్య విద్యను అందజేసే విధంగా మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయడం జరుగుతోంది. ఏదేమైనా మా అధ్యక్షుడు చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఈ ప్రైవేటీకరణ ఇంత మానుకోకపోతే తప్పకుండా మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వైద్య విద్యను పేద, బడుగు, బలహీన వర్గాలకు అందే విధంగా తక్కువ రేటుకే, తక్కువకే ఉచితమైన విద్యను అందజేసే విధంగా, వైద్యాన్ని అందజేసే విధంగా చేయడానికి మా వంతు కృషి చేస్తామని, అంతవరకు కూడా మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తప్పకుండా ఈ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు దాసరి పుల్లయ్య, నందికొట్టు నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ద్వారా మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు నియోజకవర్గ స్థాయి నాయకులకు మరియు జిల్లా నాయకులకు పేరు పేరున ఎస్సీ విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఈ పీపీపీ విధానం వల్ల వైద్య విద్య ఎందుకు పేదవారికి అందుబాటులో ఉండదు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన వైఖరిని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే వైద్యాన్ని అందించడం అనేది జరిగింది గత ప్రభుత్వంలో. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి వైద్యాన్ని తీసేసి ఇంటి దగ్గరికి మందు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ప్రైవేటు విజ్ఞానాన్ని కేవలం వాళ్ళ పార్టీ కొమ్ము కాసే వాళ్లకు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కడుపు నింపడానికి ఒక వ్యాపార సముదాయంగా ఏర్పాటు చేయడానికి ఈ విధమైన విధానాన్ని తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే 5,000 కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు పునరుద్ధరించబడతాయి. కానీ ఆయన నెలకు ఒకసారి పెన్షన్ ఇవ్వడానికి, లేకపోతే నెలకు ఒకసారి ఎవరినన్నా ఎస్సీ కాలనీలలో పర్యటించడానికి,
ఇంకో విధంగా ఆటో ఎక్కడానికి ఆయన ఒక కార్యక్రమానికి 5 కోట్లు 4 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు అవుతుంది. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆయన పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చైనా చేస్తాడు, కానీ పేదల విద్య కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన విధానం అంతా పెట్టుబడిదారు విధానమే. ఆయనను నమ్ముకున్న వాళ్ళకి దోచిపెట్టడానికి ఆయన ప్రభుత్వం. గతంలో చూసాం, ప్రైవేటీకరణ విద్యను ప్రైవేటీకరణ చేసి చైతన్య నారాయణ స్కూల్ ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నాయో అదేవిధంగా ఈ వైద్య విద్యలో కూడా ఇదే విధంగా ఆయన నాడి కొనసాగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు దీని విషయాన్ని ప్రతిఘటించాలని చెప్పి ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ మేము చేస్తున్న ఉద్యమానికి బాసడగా నిలిచి ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ఎస్సీ సెల్ విభాగం తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ముఖ్యంగా మేము ఒక విన్నపాన్ని ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా మేము భావిస్తున్నాం. దళితులుగా మేము అభివృద్ధి చెందాలన్నా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సబ్సిడీలు అందాలన్నా ఒక గవర్నమెంట్ మాత్రమే చేయగలుగుతారు. ఈరోజు ఇంత దళితులు అభివృద్ధి చెందుతూ ఉన్నత విద్యలు చదువుతున్నారంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సార్ గారు ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దళితుల కుటుంబాల్లో ఒక వెలుగు నింపిన నాయకునిగా ఆయన మాకు ఉద్భవించారు. అటువంటి నాయకుని ఆదర్శం చేసుకొని ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారు రాష్ట్రంలో 17 కాలేజీలను, మెడికల్ కాలేజీలను తీసుకొని రావడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలను అన్ని విషయాలలో ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనదని కరోనా కాలంలో మనం అందరం ఎరిగిన సత్యం అది. ఆ కరోనా కాలం నుంచి మనం బయటపడ్డామంటే మన ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి సార్ గారు చేసినటువంటి వాలంటీర్ల విధానం అయితేమి, హెల్త్పై తీసుకున్నటువంటి శ్రద్ధ అనేది మనం అందరం ఆయురారోగ్యాలతో ఉన్నామంటే ఆయన కృప మాత్రమే, ఆయన తీసుకున్నటువంటి విధానాలు. అటువంటి సమయంలోనే ఆయన ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతోనే మన ఆంధ్రప్రదేశ్కు మెడికల్ కాలేజీలు అనేది ఎంతో అవసరము, విద్యతో పాటు కాలేజీలు అవసరమని గుర్తించి 17 మెడికల్ కాలేజీలను అనేది మనం కేంద్రంతో పోరాడి తీసుకొని రావడం జరిగింది. ఆ కాలేజీల్లో 7 కాలేజీలు ప్రారంభించడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి గారు. మిగిలినటువంటి కాలేజీలు అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వస్తూ జరుగుతూ ఉన్నాయి. అటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి కాలేజీలను మీరు అభివృద్ధి చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించేటటువంటి వ్యక్తి సంపదను సృష్టించకుండా డైరెక్ట్ రాజకీయాలను చేస్తూ 2 లక్షల కోట్ల పైన అప్పు చేశారు. చేయండి, మీరు అభివృద్ధి కోసమే అంటున్నారు. ఆ అభివృద్ధిలో భాగమైనటువంటి ఈ మెడికల్ కాలేజీలకు అన్ని కాలేజీలను పూర్తి చేసుకున్న ఒక 5,000 కోట్లు మాత్రమే అవసరం పడతాయి. అటువంటి 5,000 కోట్లు ఇచ్చి ప్రభుత్వ స్వాధీనంలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యము, విద్య అనేది మీరు కాపాడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద విద్యార్థులైతేమి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎంతో ముందుకు వెళ్తుంది. అటువంటి విధానాన్ని మర్చిపోయి పీపీపీ విధానం అంటే ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో మీరు కొత్తగా క్రియేట్ చేసినారు. ఇటువంటి విధానాన్ని మేమే కాకుండా, దళితులమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. ఈరోజు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి జిల్లా వ్యాప్తంగా దళిత మేధావులు, దళిత నాయకులు, దళిత లీడర్స్ వచ్చినారు. అందులో భాగంగా నా పేరు మల్లాపురం తిరుపతి. నేను నంద్యాల జిల్లా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. మా యొక్క రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వచ్చినాము. ముఖ్యంగా మేము ఇందులో తెలియజేసేదేమంటే పీపీపీ విధానం అనేది ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ అంటున్నారు. అది అబద్ధము.
ఆయన తన అనుచరులకు, తన అనుములకు, తన ఎమ్మెల్యేలకు, మంత్రులకు డబ్బు ఎలా సంపాదించుకోవాలనో ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా పేదలకు ఏది అవసరమని తెలుసుకొని విద్యా వైద్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చినాడు. మీరు ఈ యొక్క మీడియా ముఖ్యంగా వినేటువంటి ప్రతి ఒక్కరూ మీరు ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ తీసుకునే కానీ ఎలా మార్పులు చెందినాయో ఆ రోజుల్లోనే మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఇంగ్లీష్ విద్యా విధానానికి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చినాడు. ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఇంగ్లీష్ విద్య చదువుకుంటే ఎక్కడ పైపోతారనేటువంటి దురుద్దేశంతో ఇప్పుడు నుండి ముఖ్యమంత్రి గారు దాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఈ 17 కాలేజీలలో ఇప్పటికే 5 కాలేజీలు కంప్లీట్గా అయి విద్యా వ్యవస్థ కొనసాగుతుంది. కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి మంచి పేరును ఓర్చుకోలేక రాజకీయ దురుద్దేశంతో పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు చదువుకోవడానికి వైద్య విద్యకు దూరం చేయాలటువంటి తలంపుతో మసులుకుంటున్నారు. దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము కోరుకునేది ఏమంటే పేదలకు కావలసినటువంటి నిత్యావసరాలు ఏమంటే విద్యా, వైద్యం. దయచేసి విద్యని ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా వైద్యాన్ని పేదలకు దూరం చేయొద్దు. వైద్య విద్యను పేద విద్యార్థులు ఎంతమంది చదువుకుంటే వాళ్ళు పేదవారికి సాయం చేయగలుగుతారు. దయచేసి మీ ఆలోచన విధానాన్ని అనుకోవాల్సిందిగా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నంద్యాల జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాం.